20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి కష్టాలు, కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, తాగడానికి నీళ్ల ట్యాంకులు కట్టించి నల్లలు ఫిట్ చేసి ఇచ్చినాం. గది కనీసం మెయింటైన్ చేయలేకపోతున్నారు. తాగడానికి నీళ్లు కూడా బురద మొత్తం వండి నీళ్ళు వస్తుంది. అంటే క్లోరినేషన్ కూడా చేస్తారు. వెళ్ళిపోయిన ఎక్కడోళ్ళు అక్కడ మిషన్ బయలుతుంది. పాత వాళ్ళని తీసేసేయాలని కచ్చ కడితే వాళ్ళు వెళ్ళిపోయినారు. కొత్త వాళ్ళకి అవగాహన లేదు. దానిలో కనీసం క్లోరిన్ కలిపేటం లేరు. అది ఎంతమంది రోగాలు చచ్చిపోతే తెలియదు. ఇవాళ రైతులు చూడండి, ఒక మంత్రి మాట్లాడతారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేయడానికి పంపిస్తున్నారు. ఇప్పుడు పెద్ద మనిషి దేవుని సాక్షి చెప్పు, నువ్వు ఏం సాక్షి సార్, మాకు ఎవరు పంపలేదు. మాకు ఇప్పుడు నెల అవుతుండే 4 పెట్టుకొచ్చి 20-30 రోజులు అవుతుంది. అది మందు మొదలు దొరుకుతలేదు, ఏరిగా దొరుకుతలేదు. 3 రోజులు ఆయన తిరగబట్టి. ఏ పేరు? కురుమయ్య. నువ్వు చెప్పు, కురుమూర్తి దేవుని మీద ఒట్టేసుకొని చెప్పు. కరెంట్ 3 రోజులు అంటే చెప్తాను, దొరుకుతుందా లేదా అంటే అమ్మా నువ్వు చెప్పమ్మా. సార్ నాకు కూడా పెద్ద మనిషి ఏ పేరు? ఏ పేరు? అమ్మా అక్క నువ్వు చెప్పక్క, ఏ ఊరు నుంచి వచ్చి? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? ఫిక్స్ వచ్చి పడిపోయింది కదా ఆయన. నీకైనా ముందు వచ్చినా నీ తర్వాత ఎరువు బస్తాలకు? నువ్వు ఎరువు బస్తాల గురించి వచ్చినావా లేకపోతే కాంగ్రెస్ బదనా చేయడానికి వచ్చినావా? బీఆర్ఎస్ వాళ్ళు పంపించిన ఊర్లో మీరు పిండి సంచులు అవసరం లేకుండా వచ్చినా అని చెప్తున్నారు. వాళ్ళని ఏమనాలి మరి? ఇప్పుడు ప్రజలకు మోపిల్లల కంటే బస్ అంటే మొదలు లేదు. మేము పైసలు పెట్టి బస్ ఒకటి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతున్నారు. ఇవాళ రైతులు మొత్తం ఈయన వండించకపోతే, రైతు వండించకపోతే మనం తిండి లేక సస్తారు జనం. ఇంత పెద్ద భారతదేశంలో హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సగం జనాభాకు తెలంగాణ నుంచే మేము వరి వండించి పంపించేది. 23వ స్థానం నుంచి దేశంలో నెంబర్ 1 స్థానానికి కేసీఆర్ గారు తెచ్చిండు. నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పిండి సంచులు ఇచ్చిండు, రైతు వేదికలు కట్టించిండు, ఒడ్లు కొన్నాడు. కరోనాలో పూర్తి భయంకరమైన కరోనాలో కూడా ఒడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లో వేసిండు. పిండి సంచుల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు మా రైతులు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండే. ఇలా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి పునరావృతమైంది. ఉన్నమాట అంటే ఉరికి పడతారు. ఉన్నమాట అంటే ఇప్పుడు రాండి ఊర్లలో తిరగండి, వీళ్ళు కొరత ఉందని ఒక మంత్రి మాట్లాడతాడు, బాధ్యత లేకుండా మాట్లాడతాడు. బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తారు, రాజకీయం చేస్తున్నారు, బదనాం చేస్తున్నారు. మీరు తిరగండి, ఇలా దగ్గర అడగండి వాళ్ళ ఆవేదన. ఇంత వయసులో ఈయన 3 రోజుల నుంచి కావులు కాస్తున్నాడు. ఈ వయసులో ఆయన కావులు కాస్తున్నాడు. ఆయన రాత్రి ఇక్కడే వండుకొని చలికి ఫిక్స్ వచ్చింది. ఆయన చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారు? ఇష్టానుసారంగా నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని మాట్లాడితే సరిపోదు. రామగుండంలో ఫ్యాక్టరీ ఖరాబ్ అయిందంట. మరి వర్షాలు పడుతున్నాయి, సీజన్ వస్తుంది, వరి పంటలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ బాగుందా లేదా అని పర్యవేక్షించిండ్రా? ఎవడైనా చూసిండ్రా? నడుస్తుందా లేదు? ఇప్పుడు బంద్ అయిన తర్వాత దాన్ని నిన్న సెక్రటరీ పిలిపించారు. రేపు రిపేర్ చేస్తారంట, 10 రోజులు అవుతుందంట. 10 రోజుల తర్వాత యూరియా స్టార్ట్ అవుతుందంట. అప్పటి వరకు మరి ఎక్కడుంది అవాల? సరైన సమయంలో యూరియా చల్లితేనే వస్తుంది, పంటలు పండుతాయి. ఏ సీజన్లో నాటు ఏంగానే చల్లుతారు. అవగాహన లేకుండా మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యులు కావాలా? ఒక్క ఓటేసిన పాపానికి ఇన్ని కష్టాలు వీళ్ళకు. పొద్దుగా లేస్తే రాత్రి వరకు అవి పండిన పంట గిట్టుబాటు ధర కూడా రాదు. మళ్ళా మీరు దయచేసి వెంటనే నష్టం మొత్తం పరిహారం చెల్లించాలి. యూరియా మీరు ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలా, ఉచితంగా ఇవ్వాలా. మీరు చేసిన తప్పు పనికి ఉచితంగా యూరియా సరఫరా చేయాలా. ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు అనేది మీ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లెక్క ఉంది. దాని ప్రకారం మీరు పంచిపెట్టండి. యూరియా సకాలం చల్లినందుకు నష్టపోతుంది, పంట తక్కువ వస్తుంది. దానికి మీరు నష్టపరిహారం చెల్లించాలా. రైతులకు క్షమాపణ చెప్పి మీరు బాధ్యత తీసుకొని ఉచితంగా పంపిణీ చేస్తారా చూడండి.
అర్ధగంట సేపు అయింది. ఇక్కడ రైతు ఫిట్స్ వచ్చిపోయాడు. ఇక అర్ధగంట తర్వాత వచ్చింది అంబులెన్స్. ఆ అంబులెన్స్ ని మేము ఉన్నప్పుడు గిఫ్ట్ స్మైల్ కింద 8 అంబులెన్స్ కొనిచ్చినాం. మా ఫోటోలు కూడా తీసి పడేసారు. ఫ్రీగా కొనిచ్చినటువంటి అంబులెన్స్ కు వాళ్ళ ఫోటోలు పెట్టుకో సంతోషం పెట్టుకోండి. కనీసం దాని నిర్వహణ చూసుకోండి. అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక ముసాపేటలో ఒక రైతు చచ్చిపోయిండు. ఇంకా మా విలేకరు సాబ్ చెప్తున్నాడు, మా అన్న కోసిగిలో కూడా అట్లా అయిందండి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే అంబులెన్స్ రాక ఆయన చనిపోయిందంటే చెప్పేసి ఇన్ని కష్టాలు పడి మేము పాలమూరుని కాపాడుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నాము. 90% కంప్లీట్ అయినాయి. కనీసం 10% కంప్లీట్ చేస్తలేదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలా, రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలా. దయచేసి మళ్ళా ఇక్కడ ఓటేసిన పాపానికి ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. బాధ్యత లేకుండా అవమానపరిచే రీతిలో రైతులు అవమానపరిచే రీతిలో కావాలని లైన్ లో కూర్చున్నారు. ఎవరైనా రాత్రి మగలు చెప్పులు పెట్టుకొని కూర్చుంటాడా బంధనం చేయడానికి? నీకు బంధనం చేస్తే ఏమొస్తుంది? మిమ్మల్ని బంధనం చేసి ఏమొస్తుందా? మా బతుకుదేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం చేసుకుంటారు. వాళ్ళేమో మేము ఇచ్చామంటారు, వీళ్ళేమో పల్లియలేదండి. ఇదో 42% రిజర్వేషన్ మీద కూడా మేము బిల్లు పంపినాము, కేంద్రం చేస్తలేదు వాళ్ళు అంటారు. కేంద్రం ఏమో బిల్లు సరిగలేదని అంటారు. ఇంకా ఊరి మీద ఊరు. ఇలా రైతులు కూడా 2,70,000 చూడండి.